ఓకే గైస్, ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాము. అలాగే ఓకే, ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలంటే మనకి ఎటువంటి స్కిల్ సెట్ అవసరం ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అసలు ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి, సో అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్. సో రియల్ టైంలో మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఓకే, అసలు రియల్ టైంలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, సో అలాగే మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి రియల్ టైంలో మనకి ఉంటాయండి. రియల్ టైంలో ఉంటాయి మనకి. ఈ ప్రాజెక్ట్స్ మీద మనం రియల్ టైంలో పనిచేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో నుంచి ఎనీ ఒక ప్రాజెక్ట్ మనకి అసైన్ చేయొచ్చు కంపెనీలో. అర్థమైందా? సో కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మీ వర్క్ అంతా కూడా ప్రాజెక్ట్ బేస్ మీదే ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది మనకి ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాము: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు, రోల్అవుట్ ప్రాజెక్టు, అప్గ్రేడ్ ప్రాజెక్టు, కన్వర్షన్ ప్రాజెక్ట్స్, ఇలా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే, మీ వర్క్ కూడా ఇందులో రేపొద్దున మిమ్మల్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వేయచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్లో వేయచ్చు, రోల్అవుట్ ప్రాజెక్ట్లో వేయచ్చు, అప్గ్రేడ్లో వేయచ్చు, కన్వర్షన్ ప్రాజెక్ట్లో వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు మిమ్మల్ని. కాబట్టి మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అర్థమైందా? సో ఏ ప్రాజెక్ట్లో మన వర్క్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి మీ ప్రాజెక్ట్ బేస్ మీద మీది కంప్లీట్గా వర్క్ అనేది ఉండేది, రైట్? సో మరి ఎవరు చెప్తారు మనకి అసలు ఒక ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయాలంటే బేసిక్గా మనకి ఎటువంటి స్కిల్స్ అవసరం ఉంది? ఎవరు చెప్తారండి? ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలన్నా, ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలన్నా, ఒక రోల్అవుట్ ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయాలన్నా, సో ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలుగుతాము? చెప్పండి. అండర్స్టాండింగ్ ఉమ్, రిక్వైర్మెంట్స్ బిజినెస్ పరంగా అండర్స్టాండబుల్ కావాలి. ఉమ్, అది ఏ రిక్వైర్మెంట్, ఏ టాపిక్ నుంచి రిలేటెడ్ అయితే ఎగ్జాంపుల్ ఉమ్, అకౌంట్స్ మరి పర్చేస్ ప్రాసెస్ సేల్స్ ఆర్డర్ లేకపోతే ఉమ్. ఇంకా ఇంకా ఎవరు చెప్తారు? ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ మనకి రావచ్చండి? ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్లో మీరు రియల్ టైంలో ఎలాగ హ్యాండిల్ చేయగలుగుతారు? అసలు ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలంటే మనకి ఎటువంటి స్కిల్ సెట్ అవసరం ఉంది, ఏ స్కిల్స్ మనకు అవసరం ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటే? ఇప్పుడు మీకు ఎటువంటి స్కిల్స్ ఇప్పుడు మీరున్న పొజిషన్లో నేర్చుకుంటే ఒక ఇంప్లిమెంటేషన్ కానీ ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ కానీ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు? చెప్పాలి. సో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకి అవసరం ఉంది, ఎలాంటి ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేస్తే మనం జాబ్లో సెలెక్షన్ అయిపోవచ్చు, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రియల్ టైంలో మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఆ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి? చెప్పండి.
ఎవరు చెప్తారు? సో మనకి ఎలాంటి స్కిల్ సెట్ అవసరం ఉందండి? ఒక సపోర్ట్ కానీ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే హ్యాండిల్ చేయాలంటే ఎలాంటి స్కిల్ సెట్ అవసరం ఉంటుంది చెప్పండి? సో మనకి ఎలాంటి స్కిల్ సెట్ అవసరం ఉంది? ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలని ఒక ఇంప్లిమెంటేషన్ హ్యాండిల్ చేయాలని మనకి ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలంటే అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకునే స్కిల్. సో మన దగ్గర ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేటప్పటికి ఒక బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకునే స్కిల్ ఉండాలి. ఓకే, అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్, గ్యాదర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్. సో మనకి బిజినెస్ని అర్థం చేసుకోవడం, తర్వాత బిజినెస్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం. సో డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవడం, డాక్యుమెంట్ ప్రిపరేషన్. అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్, గ్యాదర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్. ఓకే, సో అది ఫస్ట్ విషయం. కాన్ఫిగరేషన్ స్కిల్స్ మనం కాన్ఫిగరేషన్ చేసే స్కిల్స్ ఉండాలి. అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్, గ్యాదర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ స్కిల్స్, కాన్ఫిగరేషన్ స్కిల్స్. సో టెస్టింగ్ స్కిల్స్, డేటా మైగ్రేషన్ స్కిల్స్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ కనుక మనకి ఉన్నట్లయితే రియల్ టైంలో మనం ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేయగలుగుతాం ఈజీగా. ఓకేనా? ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన స్కిల్స్. సో ఇక్కడ మనకి అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్, గ్యాదర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్, కాన్ఫిగరేషన్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ విత్ వ్యాపర్, టెస్టింగ్ స్కిల్స్, డేటా మైగ్రేషన్ స్కిల్స్. సో ఇవి మనం నేర్చుకోవాల్సిందే. ఓకేనా? అలాగే సో ట్రబుల్ షూట్ చేసే స్కిల్స్ ఉండాలి. ఓకేనా? సో ట్రబుల్ షూట్ చేసే స్కిల్స్ ఉండాలి. ఓకేనా? సో ట్రబుల్ షూటింగ్ చేసే స్కిల్ సెట్ ఉండాలి మీకు. ఆ స్కిల్ ఉంటేనే రియల్ టైంలో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ట్రబుల్ షూట్ అంటే ఇష్యూని సాల్వ్ చేయగలగాలి. అండర్స్టాండ్ ద బిజినెస్ అంటే క్లయింట్ సంబంధించి ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏంటి, క్లయింట్ ఏం చేస్తాడు. ఓకే, సో క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కొంటాడు, ఎలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అమ్ముతాడు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, స్టాక్లో ఎంత మెటీరియల్ పెట్టాలి, ఇలాంటిదంతా కూడా క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్. ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అప్రూవల్స్ ఏముంటాయి. ఓకే, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ అంటారు, క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్. సో ఏ క్లయింట్ దగ్గర ఉంటే ఆ క్లయింట్ సంబంధించిన కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ అనేది మనకి కమాండ్ అనేది అవసరం ఉందన్నమాట. తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ మనం గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడానికి మనకి ఓవరాల్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే కాల్స్, మీటింగ్స్, సెటప్ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడే మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది గ్యాదర్ అవుతుంది. ఊరికే గ్యాదర్ అవుతుంది మనకి బిజినెస్ రిక్వైర్మెంట్.
కాబట్టి ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం అనేది ఒక ఆర్ట్ అనమాట. ఓకే, సో ఆ తర్వాత మనకి డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్ ప్రిపరేషన్ స్కిల్స్. ఓకే, తర్వాత కాన్ఫిగరేషన్ స్కిల్స్. డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేయటం అంటే సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్, టెస్టింగ్ డాక్యుమెంట్స్, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్, సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోగలిగే స్కిల్ ఉండాలన్నమాట డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ అంటే. ఓకేనా, అలాగే మనం కాన్ఫిగరేషన్ స్కిల్స్, సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ చేయగలిగే స్కిల్స్ అనేది మనకి అవసరం ఉంది. సో కాబట్టి కాన్ఫిగరేషన్ అనేది చేయగలగాలి. తర్వాత మనం సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే సిస్టమ్ని అబాపర్తో అంటే మనం అబాపర్తో కూర్చొని కొన్ని డెవలప్మెంట్స్ అవసరమైతే సో కొన్ని కస్టమైజేషన్ ప్రాసెస్ మనం అబాపర్తో కూర్చొని చేయగలగాలి. ఓకేనా, సో అలాగే మనకి టెస్టింగ్ స్కిల్స్ మీద పూర్తిగా అవగాహన ఉండాలన్నమాట, టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ మనం రియల్ టైంలో పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి టెస్టింగ్ యాక్టివిటీస్ మీద పూర్తి అవగాహన ఉండాలి మనకి. అలాగే మనకి డేటా మైగ్రేషన్ స్కిల్స్ అంటే సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా, సో క్లయింట్ ఆల్రెడీ ఏదో ఎంఎస్ఎల్ ఏదో ఎక్సెల్ షీట్లోనో టాలీలోనో ఉంటాడు. సో అది నాన్ ఎస్ఏపి. ఆ నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది ఎస్ఏపిలోకి మనం తీసుకురావడాన్ని టెస్టింగ్ డేటా మైగ్రేషన్ స్కిల్స్ అంటారనమాట. ట్రబుల్ షూటింగ్ అంటే సో మనం ఎస్ఏపి ఎండ్ యూజర్ యొక్క ఇష్యూస్ని మనం విత్ ఇన్ ది టైం ఫ్రేమ్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, దాన్నే మనం ట్రబుల్ షూట్ అంటాం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ మనకి కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మనం రియల్ టైంలో ప్రాజెక్ట్స్ అనేవి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడ్, కన్వర్షన్, ఎన్హాన్స్మెంట్స్, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. స్కిల్స్ అంటే ఏంటి? బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం, కాన్ఫిగరేషన్ స్కిల్స్, టెస్టింగ్ డిజైన్ డెవలప్మెంట్ స్కిల్స్, టెస్టింగ్ స్కిల్స్, డేటా మైగ్రేషన్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనకి స్కిల్స్ అనమాట. ఓకేనా, అండ్ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రబుల్ షూటింగ్, డేటా మైగ్రేషన్, టెస్టింగ్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, కాన్ఫిగరేషన్, డాక్యుమెంట్ ప్రిపరేషన్. సో ఇదంతా కూడా ట్రబుల్ షూటింగ్, ఇదంతా కూడా స్కిల్స్ రిక్వైర్డ్ టు హ్యాండిల్ ఆల్ ప్రాజెక్ట్స్. ఇవి మనం ఎస్ఏపిలో మనం ఉండే మనకి ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఇవి మనకి ఉన్న ప్రాజెక్ట్స్. ఓకే, ఓకేనా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాజెక్ట్లో మనం డీల్ చేయాలంటే క్లయింట్తో మాట్లాడటం, వారి దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం, సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ట్రబుల్ షూటింగ్, కమ్యూనికేషన్, తర్వాత ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయగలిగే స్కిల్ ఉండాలి మీకు. సో ఈమెయిల్ మనం ఎప్పుడు డ్రాఫ్ట్ చేసుకునే స్కిల్ అనేది మనకు ఉండాలన్నమాట. సో ఈమెయిల్ డ్రాఫ్ట్ స్కిల్స్ మనకు ఉన్నట్లయితే సో మనం రేపొద్దున క్లయింట్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మన ఈమెయిల్స్ రాస్తాం, ఆ ఈమెయిల్స్ అనేది కన్క్లూడ్ ఎవిడెన్స్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే మీరు ప్రోయాక్టివ్ మైండ్ సెట్. సో కొంచెం అడ్వాన్స్గా థింక్ చేయాలి, అడ్వాన్స్గా ఆలోచించే స్కిల్స్ ప్రోయాక్టివ్ అంటారు. ఓకే, సో కొంచెం మనం అడ్వాన్స్గా ఆలోచించే స్కిల్స్ అనేది ఉండాలి, ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఉండాలి. అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్, గ్యాదర్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ ప్రిపరేషన్, కాన్ఫిగరేషన్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్, కమ్యూనికేషన్, ఈమెయిల్ డ్రాఫ్టింగ్ స్కిల్స్, ప్రోయాక్టివ్ మైండ్ సెట్. అడ్వాన్స్ థింకింగ్, సో అది అడ్వాన్స్ థింకింగ్ అనే ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అంటారు. అలాగే మనం R&D చేయగలగాలి. సో మనం ఇది R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇది జస్ట్ లైక్ మనం ఈ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి R&D అనేది. ఓకే, ఈ R&D స్కిల్స్ ఎందుకంటే ఇవి మనం రీసెర్చ్ చేయగలం, ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ అనమాట. మీరు చూస్ చేసిన కన్సల్టెంట్
ఐటీ అంటే ఇన్నోవేషన్. ఏదో మనం కనిపెడదాము అని చెప్పి మనం వచ్చాము ఈ ఫీల్డ్లోకి. చూడండి, ఐటీ ప్రాజెక్ట్స్లో ఎవరికైతే హ్యాండిల్ చేస్తామో లక్షల్లో సాలరీస్ ఉంటాయి. సో ఎందుకు ఉంటాయి అంటే కొంచెం ఇది మైండ్ మీద ఉంటుంది. సో మొత్తం అంతా గేమ్ అంతా మైండ్ మీదే ఉంటుంది, ఎక్కువ ఆలోచించి. అదే రెగ్యులర్ వర్క్ అనుకోండి, ఎండ్ యూజర్ కాబట్టి, సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో కాబట్టి మనకి ఈ స్కిల్ సెట్ లేకుండా రేపొద్దున మీరు జాబ్ని హ్యాండిల్ చేయటం అనేది కష్టం అయిపోద్ది అనమాట. ప్రాజెక్ట్స్లోనే మనకి కష్టం అవుతుంది. కాబట్టి మనకి రియల్ టైంలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటాయండి? సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. ఇవి మీకు ఫ్రీ. మీరు అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారండి? ఎవరెవరు ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు? ఎవరెవరు డౌన్లోడ్ చేసుకోలేదు చెప్పాలి. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఉంటే చెప్పండి, చాట్లో పెట్టండి నో అని చెప్పి నేను లింక్ ఇస్తాను. లింక్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో మీకు మెటీరియల్స్ అప్లోడ్ చేస్తాం మేము, ప్రతి మెటీరియల్ కూడా. సో మీకు నేను మొబైల్ వర్షన్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను నేను. సో మాకు డెస్క్టాప్ వర్షన్లో కూడా యాక్సెస్ ఉంటుంది. సో మీకు మీరు మొబైల్లో యాప్లోకి ఏంటంటే మీకు ఇక్కడ ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది అనమాట. పక్కన సైడ్ 3 బటన్లు ఉంటాయి పైన యాప్లో. డాక్యుమెంట్స్, వీడియోస్ అని ఉంటాయి. ఈ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు S/4HANA వీడియోస్, ఆల్రెడీ డెమో వీడియోస్ ఉంటాయి ఇక్కడ. ఓకే. దాదాపు దగ్గర మనం 6 వీడియోస్ వరకు ఇక్కడ అప్లోడ్ చేసాం. 6-7 వరకు వీడియోస్ అప్లోడ్ చేసేసాం. ఓకే. ఈ డెమో వీడియోస్ చూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు కోర్సులో. ఓకే. ఇక్కడ మీరు క్లాస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా యాప్లో ఇక్కడ 1 2 3 4 5 6 7 వరకు అప్లోడ్ చేసేసాం. ఓకే. డెమో క్లాస్ వీడియోస్. అలాగే సో అడ్వాన్స్ కూడా 2 క్లాసులు డెమో ఉంటుంది, ఒక 3 క్లాసులు మామూలుగా క్లాసులు చెప్తాం. సో అది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసాం. మీరు అవి చూసుకొని వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి అందరూ కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం S/4HANA తెలుగు వీడియోస్ అని చెప్పి కనబడతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే మీకు డాక్యుమెంట్లో కావాలని డాక్యుమెంట్ ఉంటుంది. ఇందులో మీకు చాను ఎస్కే డాక్యుమెంట్ లాస్ట్ 2 క్లాస్ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేసేసా. ఇది సో మీకు ఇక్కడ S/4HANAకి సంబంధించిన సిలబస్ కాపీ, ట్రైనింగ్ సెషన్స్ అన్నీ అప్లోడ్ చేసాం. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ప్రతిదీ కూడా ఉంటుంది. వాట్ ఈస్ SAP ఫస్ట్ క్లాస్ వీడియో. ఓకేనా? ఫస్ట్ క్లాస్ వీడియో కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేసేస్తాను నేను. సో మిస్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా. సో అలాగే మనకి సిలబస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేస్తాం మనం. ఓకే. స్లోగా వెళ్తాం మనం, తర్వాత మెల్లమెల్లగా పిక్ చేసుకొని 3 నెలల్లో, ఎంత నేను స్లోగా వెళ్ళినా 3 నెలలు అయిపోతుంది కోర్స్. ఎంత స్లోగా వెళ్ళినా 3 మంత్స్లో కోర్స్ అయిపోతుంది అండి. ECC S/4HANA. సో రియల్ టైమ్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ end-to-end P2P సైకిల్, రిజ్యూమ్ ప్రిపరేషన్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. యాప్ బేస్డ్ లెర్నింగ్. సో అంటే మన సిలబస్ అంటే మన ట్రైనింగ్లో ఏంటంటే ECC క్లాసెస్, రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్, లైఫ్ టైమ్ మెంబర్షిప్. వన్స్ మన దగ్గర కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఎన్నిసార్లు అయినా సరే లైఫ్ టైమ్ మెంబర్షిప్ తీసుకునేదాకా. వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీ టైం మీకు మెటీరియల్స్, జాబ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాం మనం. ఓకే. అలాగే మనకి కన్సల్టెంట్ లెవెల్లో, ఎండ్ యూజర్ లెవెల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. ఈ జాబ్ కన్సల్టెంట్లో రాకపోతే ఎండ్ యూజర్లోకి వెళ్ళే విధంగా మనం ట్రైన్ చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఇలా మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ మనం ఇస్తున్నాం. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే SAP ECC. SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాం. 2 క్లాసులు. సో సర్వర్స్ ఇది ప్రాజెక్ట్ క్లాసులో వచ్చాం. ఓకే. తర్వాత రోల్స్, తర్వాత సిస్టమ్ ల్యాండ్స్కేప్, తర్వాత P2P సైకిల్, తర్వాత ఫ్యూరీ యాప్స్. సో 1 2 3 4 5 6 7 8 క్లాసెస్ ఇంట్రడక్షన్ క్లాసెస్. ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్ మనం అయిపోయిన తర్వాత ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా, మాస్టర్ డేటా. సో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇలా మాస్టర్ డేటాస్ ఉంటాయి. మెటల్ మాస్టర్, ఇన్ఫో రికార్డ్స్, సర్వీస్ మాస్టర్. సో ఇలా కోటా అరేంజ్మెంట్, ఇలా మాస్టర్ డేటాస్ ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్ ఇలా. ఓకే. తర్వాత మనకి
ప్రొక్యూర్మెంట్స్, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, సబ్ కాంట్రాక్టింగ్, యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎలా కొంటారు, ఫ్రీ గూడ్స్ ఎలా కొంటారు, ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్లో మనకి మాట్లాడుకుంటాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో గూడ్స్ రిసిప్ట్, కస్టమర్ దగ్గర నుంచి గూడ్స్ ఎలా తీసుకుంటాము, మూమెంట్ టైప్స్ ఏముంటాయి, కస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి, స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఏం చేస్తాం, ఫిజికల్ ఇన్వెంటరీ ఎలా హ్యాండిల్ చేస్తాం. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. అలాగే స్పెషల్ స్టాక్లో కన్సైన్మెంటు, సబ్ కాంట్రాక్టింగ్, పైప్ లైన్, ఆర్టీపీ, ఓకే, ఇలాంటి అప్కమింగ్ అడ్వాన్స్డ్ టాపిక్స్, ఎస్టీఓ, ఇలాంటివన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట. సో వాల్యుయేషన్ అండ్ అకౌంట్ డిటర్మినేషన్లో మనం స్ప్లిట్ వాల్యుయేషన్, ఓబీఐసి కాన్ఫిగరేషన్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్, ఇన్వెంటరీ రివాల్యుయేషన్, స్టాండర్డ్ మూవింగ్ యావరేజ్ ప్రైజెస్, ఇవన్నీ కూడా వాల్యుయేషన్ అంటారు. సో అలాగే ఇన్వాయిస్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, జిఆర్ఐ క్లియరింగ్ ఏంటి, ఇన్వాయిస్ బ్లాకింగ్ ఏంటి, ఈఆర్ఎస్ అంటే ఏంటి, జిఎస్టీ, వ్యాట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏం చేస్తాం, డెబిట్ క్రెడిట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇన్వాయిస్ ప్రాసెస్లో. సో అలాగే మనకి ఇంటిగ్రేషన్స్లో ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషను, పీపీ ఇంటిగ్రేషను, సో అలాగే ఎస్డి ఇంటిగ్రేషను, ఇలాంటివన్నీ కూడా ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటాం. సో అలాగే మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సినారియోస్, సబ్ కాంట్రాక్టింగ్, కన్సైన్మెంటు, పైప్ లైన్, ఎస్టీఓ, ఆర్టీపీ, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో పార్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎంఎం టాపిక్స్ వచ్చేటప్పటికి ఐడాక్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్, ఎంఆర్పి, ఫ్యూరీ యాప్స్, ఎల్ఎస్ఎండబ్ల్యూ, బ్యాపీ, సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎంఎం టాపిక్స్ అనమాట. ఓకే, సో ఇవి మనం తెలుసుకోవాల్సింది. రెజ్యూమ్ బిల్డింగ్, ఫంక్షనల్ స్పెక్, అండ్ యూజర్ మెటీరియల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రియల్ టైమ్ ఎర్రర్స్, సో ఇవన్నీ కూడా మనకి బోనస్ అండ్ టాపిక్స్ అనమాట. మనకి ట్రైనింగ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే హైదరాబాదు, బెంగళూరు, గుంటూరు, విజయవాడలో మన ట్రైనింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సో మనకి తెలుగు, ఇంగ్లీష్లో కూడా డెమోస్ మనకి ఇక్కడ ఇచ్చాం మనం. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సో మనకి శాలరీస్ కూడా ఇచ్చాం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాయి, 1 నుంచి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ శాలరీ ఎంత ఉంటుంది. సో 3 to 6 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 4 to 7 years ఉంటే 8 to 15 lakhs ఉంటుంది. 8 years అబవ్ ఉంటే 18 lakhs to 30 lakhs ఉంటుంది. ఓకే, సో మీకు మొత్తం కెరీర్ ఉండేటప్పటికి 50 lakhs వరకు వెళ్తుందని చెప్పుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మనం సిలబస్ కాపీలో మీకు సిలబస్ కాపీ కూడా పెట్టేసాం. సో అలాగే మీకు ఏంటంటే ఈరోజు చెప్పే డాక్యుమెంట్ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను, ఇక్కడే అప్లోడ్ చేస్తాను. రోజు జరిగే ప్రతి క్లాసెస్, డాక్యుమెంట్స్, మెటీరియల్స్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి మీకు. ఓకేనా, చాను ఎస్కే ఎస్వాహానా ఎంఎం, ఇంకా అడ్వాన్స్డ్ వీడియో మెటీరియల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి. ఓకే, దాంట్లోనే ఫోల్డర్, ఇదేమో మనం డైలీ క్లాస్ రెగ్యులర్ సంబంధించి, ఇవేమో ఆల్రెడీ మనం ఎస్ఏపి ఎంఎం సంబంధించి 47 మెటీరియల్స్ ఇక్కడే అప్లోడ్ చేస్తాం మనం. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఈరోజు చెప్పుకుంటున్న క్లాసు, స్కిల్స్ రిక్వైర్డ్ అన్నది. ఓకే, సో స్కిల్స్ మనకి ఏమేమి కావాలి అనేది ఫంక్షనల్, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ స్కిల్స్ కావాలి అనేది ఇక్కడ ఇచ్చాం. స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్స్, సో సిస్టమ్ డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ చేసే స్కిల్. సో టెస్టింగ్ స్కిల్స్, మనకి యూనిట్ టెస్టింగ్ మీద ఐడియా ఉండాలి, ఇంటిగ్రేషన్, యూజర్ యాక్సెప్టెన్స్, రిగ్రెషన్ లాంటి టెస్టింగ్స్ మీద కమాండ్ ఉండాలి మనకి. సో అలాగే ట్రబుల్ షూట్, ఇష్యూని సాల్వ్ చేయటము, ఓకే, ఆ స్కిల్స్ ఉండాలి. కాన్ఫిగరేషన్, స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్స్, మనం ఎంఎంఎస్టీ, ఇంటిగ్రేషన్, పీపీఎఫ్ఐ అన్ని ఏరియాస్ మీద స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ సెట్ ఉండాలి మనకి. సో కొంచెం అనలైటికల్ థింకింగ్, గట్టిగా ఆలోచించాలి, మీరు బుర్ర పెట్టి ఆలోచించాలి. మనం ఓన్గా డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేయాలి. కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాం, ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అలాగే ఆడిట్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాగే ప్రోయాక్టివ్ మైండ్ సెట్, సో మీరు ఇనిషియేషన్ తీసుకోవడం, లాంగ్ లీడర్షిప్ చేయటము, ఇవన్నీ కూడా మనకి స్కిల్స్ పార్ట్ అనమాట. అలాగే R&D స్కిల్స్. ఓకే, సో ఇది మనకి ఎస్ఏపిలో మనకు ఉండే స్కిల్స్ అండి. అంటే మనకి అడ్వాన్స్గా రేపు పొద్దున్న ప్రాజెక్ట్స్ క్లాసులు మనం చెప్పుకుంటున్నప్పుడు
సో మనకి ఎలాంటి స్కిల్స్ అనేది ఉండాలి సో అనేది ఇది అడ్వాన్స్డ్ ఏరియాస్ అనమాట. ఓకే, ఇవి మనం తెలుసుకుంటే ఈ ఏరియాలో తెలుసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, సో ఈ స్కిల్ సెట్ కనుక మనం గట్టిగా కూర్చున్నట్లయితే మనం రియల్ టైంలో మనం హ్యాండిల్ అనేది ప్రాజెక్ట్ హ్యాండిల్ అనేది మనం చేసుకోగలుగుతాం ఎప్పటికప్పుడు. కాబట్టి మనకి ఇలాంటి మైండ్ సెట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అంటే ఒక ప్రాజెక్ట్ కావాల్సిన స్కిల్ సెట్ ఈ స్కిల్ సెట్ కనుక ఉన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ని మీరు ఈజీగా హ్యాండిల్, ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయినా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఫస్ట్. సో కాబట్టి మీరు ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలి అంటే ఇలాంటి స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుందని మీకు చెప్తున్నా. కాబట్టి మీకు క్లారిటీ వచ్చిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా కొత్త వాళ్ళు? సో అన్ని యాప్లో పెడుతున్నాం మనం మెటీరియల్స్ కూడా. ఇప్పుడు ఏదైతే మెటీరియల్ ఉందో అది మెటీరియల్ నేను యాప్లో అప్లోడ్ చేస్తా. అలాగే క్లాస్ అయిపోయిన వెంటనే మీకు రికార్డ్ వీడియో ఇచ్చేస్తున్నాము. సో ప్రతి విషయం మీకు చార్ట్లో ఉంటుంది, ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెరీ వెరీ ఈజీ, సింపుల్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమీ లేదు, చాలా సింపుల్. మీరు ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి అంతే. 9014791883. సో గూగుల్ పే లేదా ఫోన్పే చేయండి సరిపోతుంది. ఈ నెంబర్కి మీరు గూగుల్ పే, ఫోన్పే చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీరు చాను ఎస్కే ఐడి అలాగే షేక్ బాబ్జీ ఐడి అని 2 ఉంటాయి. ఓకే, షేక్ బాబ్జీ ఐడి ఏమైనా ప్రాబ్లం ఉంటే షేక్ బాబ్జీ ఐడికి ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ కాల్ చేయండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షేక్ బాబ్జీ ఐడి అలాగే మనకి ఈ చాను ఎస్కే ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ 2 కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అంతే, ఇంకేమీ లేదు ప్రాసెస్. మీకు చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ 2 కూడా అప్లోడ్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి అప్కమింగ్ క్లాసెస్లో సర్వర్స్ ఉంటాయి మనకి. సో ఈ SAP S/4HANA సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఈ S/4HANA మీద సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్ యాక్సెస్ మీరు రియల్ టైంలో తీసుకోవాలి. ఈ సర్వర్ ఎలా తీసుకోవాలో మనం అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి సర్వర్ డీటెయిల్స్ ఇస్తాం. సో ఈ SAP స్క్రీన్ ఉంటుంది, ఈ స్క్రీన్లోనే మనం రియల్ టైంలో పనిచేస్తాం మనం. సో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, లాజిస్టిక్స్లో మెటీరియల్ మేనేజ్మెంట్లో సబ్ మాడ్యూల్స్ అనమాట. పర్చేజింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, వాల్యుయేషన్, మెటీరియల్ ప్లానింగ్, రిటర్నబుల్ ప్యాకింగ్, లాజిస్టిక్స్, సర్వీస్ ఎంట్రీ షీట్, సర్వీస్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్. వీటిని ఏమంటారు సబ్ మాడ్యూల్స్ అంటారు అనమాట, సబ్ మాడ్యూల్స్. సో మెటీరియల్ మేనేజ్మెంట్లో మనం పర్చేజింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లాజిస్టిక్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, వాల్యుయేషన్, MRP, రిటర్నబుల్ ప్యాకింగ్, లాజిస్టిక్స్, సర్వీస్ ఎంట్రీ షీట్, సర్వీస్ మాస్టర్. సో ఇవే మనకి సబ్ మాడ్యూల్స్ అనమాట. మెటీరియల్ మేనేజ్మెంట్లో ఉన్న మనకి సబ్ మాడ్యూల్స్. అర్థమైందా? సో మన ఈ ఏరియాస్ మీద మనం ఫుల్ కమాండ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. సో పర్చేజింగ్ అంటే ఏముంటుంది? పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, కొటేషన్, మాస్టర్ రికార్డ్, ఇవన్నీ కూడా వీటి మీద పర్చేజింగ్లో ఉంటాయి. గూడ్స్ ఎసెట్, ఇన్వాయిస్ అనేది గూడ్స్ ఎసెట్, గూడ్స్ సంబంధించినంత కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వాయిస్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇన్వాయిస్ వెరిఫికేషన్. ఫిజికల్ ఇన్వెంటరీకి సంబంధించిందంతా కూడా ఫిజికల్ ఇన్వెంటరీకి సంబంధించింది ఉంటుంది. సో మనకి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ స్క్రీన్ ఉంటుంది. మళ్ళీ ఇదన్నీ ఎండ్ యూజర్ సంబంధించిన స్క్రీన్ అనమాట. ఇందులో యూజర్ యాక్టివిటీస్, P2P యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులోనే పర్ఫామ్ చేస్తామన్నమాట. సో అలాగే మనకి కాన్ఫిగరేషన్ స్కిల్స్ సంబంధించి కూడా మనకి SPRO ద్వారా వెళ్తామన్నమాట. సో ఈ రిఫరెన్స్ IMG ఇక్కడ మొత్తం అన్ని కాన్ఫిగరేషన్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం టెస్టింగ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కూడా దీనికి ఉంటుంది.
ఇందులో అయినా చేసుకోవచ్చు మనం ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో, అలాగే ఇక్కడైనా మనం సో యూజర్ యాక్టివిటీస్ అనేది మనం రియల్ టైంలో పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మరి ఈ సిస్టమ్ మనకి స్టేటస్లోకి వెళ్తే సో ఇది మనకి హనా డేటాబేస్ అనేది కనబడుతుంది. చూసారా, డేటాబేస్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్, ఎస్ఏపి హనా డేటాబేస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది హనా డేటాబేస్ అని కనబడుతుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ అని కనబడుతుంది. అలాగే ప్రోడక్ట్స్, ఈ సాఫ్ట్వేర్తో ఏమేమి ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ అని ఏమన్నా ప్రోడక్ట్స్ అంటే S/4HANA ఆన్ ప్రిమైస్ మనం మాట్లాడుకుంటుంది. అలాగే ఫ్యూరీ యాప్స్, సో ఆన్ ప్రిమైజ్ ఫ్యూరీ యాప్స్ అనమాట. సో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఆన్ ప్రిమైస్ వర్షన్ నేర్చుకుంటున్నాం మనం. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి ఒక ఐడియా మీకు. ఓకే, సో అంటే ఏ సర్వర్లో మీరు ఇప్పుడు పనిచేస్తున్నారంటే S/4HANA ఆన్ ప్రిమైస్ 2022 వర్షన్లో మీరు వర్క్ అనేది నేర్చుకుంటున్నారనమాట. అప్కమింగ్ క్లాసెస్లో మీరు ఏమేమి దేంట్లో వర్క్ నేర్చుకుంటున్నారు? SAP S/4HANA ఫ్యూరీ యాప్స్ ఆన్ ప్రిమైస్లో మీరు వర్క్ అనేది నేర్చుకోబోతున్నారు. కంప్లీట్గా S/4HANA ఆన్ ప్రిమైస్లో మీ వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఈ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయి ఇవి వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ని అలా హ్యాండిల్ చేయాలి మనం. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి స్కిల్స్ని మనం మనకి ఉండాలి. అలాగే రోల్అవుట్ ప్రాజెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి, కన్వర్షన్ ప్రాజెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి, సో అలాగే మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి, M&A ప్రాజెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి అనేదే ఇక్కడ మెయిన్ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, సో అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇంప్లిమెంటేషన్, సపోర్టు, రోల్అవుట్, అప్గ్రేడ్, కన్వర్షన్, ఎన్హాన్స్మెంట్, M&A, మెర్జర్స్, ఇవి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రియల్ టైంలో. సో మనకు కావాల్సిన స్కిల్స్ అంటే ఇవి. ఓకే, ఈ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే రియల్ టైంలో సక్సెస్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనకి డిస్కషన్ ఉంటుంది. ముందు థియరిటికల్ క్లాసెస్ ఒక 8-10 క్లాసులు ఉంటాయి, థియరిటికల్ క్లాసెస్. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తాం. అర్థమైందా? థియరిటికల్ క్లాసెస్ ఏంటంటే మీకు ఏం చేయాలి ఏంటి అనేది ఓవరాల్గా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం సెషన్లోకి వెళ్తే అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వస్తుంది. అంతేగాని థియరీ లేకుండా డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళామనుకోండి, ఎందుకు చేస్తున్నారా బాబు ఈ కాన్ఫిగరేషన్స్, అసలు ఏంటి పర్పస్ అనే డౌట్స్ ఉంటాయి. నేను చాలా స్లోగా వెళ్తా, క్లాసెస్ చాలా స్లోగా వెళ్తా, అది అర్థమైతేనే అది క్లాస్ వస్తుంది మీకు. ఇప్పుడు ఎలా క్లాసులు మనం చెప్పుకున్నాం, ప్రతి క్లాసు మనం అలా అర్థమయ్యేలాగే ఉండేలాగా చెప్తాం మనం. ఓకేనా? అది ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే చాలా సింపుల్గా డీల్ చేస్తాను నేను. అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ. కాబట్టి మీకు సో మనం చెప్పే ప్రతి ఏరియా కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, అందులో ఎటువంటి డౌటే లేదు. కాకపోతే ఏంటంటే మీ సాయం నుంచి రోజుకి 2-3 గంటలన్నా కూర్చోపోతే మీకు జాబ్ రాదు. అంటే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. రానున్న రోజులు స్లోగా వెళ్తూ ఉంటాం మనం. మెల్లమెల్లగా ఏంటంటే సో మన కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా పిచ్ పెరుగుతూ ఉంటుంది, అంటే డోసులు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఇంతే యాక్టివ్గా ఉండాలి. నేను చెప్తున్నా కదా, రోజుకి 2-3 గంటలు మనం దీని మీద కూర్చోగలిగితేనే ఇది మనకి సక్సెస్ అవుతామండి. సింపుల్గా మాట్లాడితే ఆ 2-3 గంటలు కూడా మనం కూర్చోపోతే మనకి సక్సెస్ అవ్వడం కష్టం అనమాట. సో కాబట్టి మనం ఐటీ కోర్సులోకి వెళ్తున్నామంటే కనీసం 3 నెలలు అయినా సరే మనం నేర్చుకోకపోతే రియల్ టైంలో కానీ జాబ్లో కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేం. 3 నెలలు లేకుండా మనం నేర్చుకొని ఐటీలో స్విచ్ అవ్వడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఓకే, వెళ్ళినా సరే ఏదో మన ఏదో రకంగా ఛానల్స్ పెట్టుకొని ఏదో బ్యాక్ డోర్ అయినా ప్రాక్సీ వెళ్ళినా సరే సర్వైవ్ అవ్వలేము మనం. ఓకే, మనం ఏదైనా ఓన్గా మనం ఇండివిజువల్గా నేర్చుకొని జాబ్ కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి మన సెషన్లో జాబ్ ఎలా కొట్టాలి, వర్క్షాప్స్, వీడియోస్, మెటీరియల్స్, అలా ప్రతి విషయము కూడా మనం చక్కగా డీల్ చేస్తాం, అర్థమయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు సో ఈజీగా నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అన్నమాట. సో కాబట్టి ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫర్దర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కోసం. ఓకేనా? ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మనం సో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకేనా? సో మీరు ఇదైతే ఇక్కడ నేను చెప్తున్నాను, సో ఈ ఫోన్ నెంబర్కి మీరు ఇమీడియట్గా గూగుల్ పే, ఫోన్పే చేసి వెంటనే మీరు మీ రిజిస్ట్రేషన్ని క్లియర్ చేసుకోండి.
ఎందుకంటే మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మొదలెడితే మొత్తం సో ఎవరైతే పెయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఉంచుతారు, మిగతా వాళ్ళందరూ రిమూవ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఉన్న డేటా మొత్తం కూడా పోతుంది మీరు లేట్ చేస్తే. అంటే ఏంటి, వన్స్ రిజిస్ట్రేషన్ చేస్తే వన్స్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే చార్ట్లో ఉన్న డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు అది లేట్ చేయకుండా ఈరోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? ఇక రేపటి నుంచి ఇంకా ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి మనకి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలో మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పేస్తాం మనం. ఓకేనా? ఇది ఈరోజు సెషన్, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. చెప్పండి. అవును, అది నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఓకేనా? రైట్, చెప్పండి. చెప్పండి చెప్పండి. సార్ నేను ఈరోజే అంటే ఈ లింక్లో జాయిన్ అయ్యాను. ఓకే, సో అంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి సార్? ఈ 2 క్లాసెస్ అంతే, 2 క్లాసెస్ అయినవి. అవి నేను మీకు ఆ 2 క్లాసెస్ లింక్స్ చార్ట్లో పెట్టేస్తాను ఇప్పుడే 10 నిమిషాల్లో. ఆ వీడియోస్ చూసుకోండి. ఓకేనా? డెమో క్లాసెస్. ఓకే, ఇంకా ఇంకా మీరు ఈ డెమో క్లాసెస్ అయితే అయిపోయినాయండి. ఇక రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవ్వాలి. ఆ లింక్స్ మీకు చార్ట్లో పెడతాను, ఆ చార్ట్లో చూసుకొని మీరు ఈరోజు రేపు లోపల కంప్లీట్ చేసుకొని మీకు ఫైన్ చేసుకోండి. ఓకేనా? ఓకే. అయితే సార్ నాది ఏంటిదంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను వేరే డొమైన్ పైన ఉన్నాను నేను. ఓకే, సో ఎస్ఎఫ్పి అంటే వేరే డొమైన్ అంటే కంప్లీట్ మీకు ఎస్ఎఫ్కి సంబంధించింది కాదు, వేరే దాంట్లో ఉన్నాను ఐటీలో. సో నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నాను ఎస్ఎఫ్కి. ఓకే. సో అంటే నాకు ఇంటర్నల్గా ఆప్షన్ ఉన్నది. సో ఇంటర్నల్ ఐజేపీ ద్వారా మూవ్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. సో అలా అంటే ఒకవేళ నాకు ఆపర్చునిటీ నాకు మూవ్ అయిపోతే నాకు ఈ క్లాస్ ప్లస్ అక్కడ ప్యారలల్గా నేను అంటే గెట్ ఆన్ కాగలుగుతాను. అవుతుందండి, ఇది ఏమీ లేదు. మన క్లాసెస్ చాలా సింపుల్గా అర్థమవుతాయి. ఓకే, వన్స్ మీరు కోర్స్ నేర్చుకుంటే ఈజీగా జాబ్కి వెళ్ళేలాగా మనం చేస్తాం. ఓకే ఓకేనా? ఓకే. సో ఇక్కడ లింక్స్ పెడుతున్నా నేను. సో ఫస్ట్ క్లాస్ లింక్, ఇంకోటి యాప్ ఏదో డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. అవునండి, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది సెకండ్ క్లాస్ లింక్. ఈరోజు క్లాసు ఇప్పుడు చార్ట్లో వస్తుంది ఒక పావు గంటలో. ఓకే, అది యాప్ ఏ యాప్ సార్? అది చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్, చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లింక్ నేను చార్ట్లో పెడతాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని చెప్తే వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవడమే. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ.